మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అని చాలా రకాలు ఉంటాయి. అలాగే ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇవే ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్లు. వీటిలో పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు. అందుకే వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే నెలవారీగా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ పోవచ్చు. ఇందులో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ 3 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ తో ఉంటాయి. ఇలా నెలకు 30,000 చొప్పున ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి 10 సంవత్సరాల్లో ఏకంగా ₹1 కోటి వచ్చిందని చెప్పొచ్చు. దాదాపు 26 ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా 4 కోటికి పైగా వచ్చింది. ఈ కేటగిరీలో క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ టాపర్ గా ఉంది. గత 10 ఏళ్లలో ఇక్కడ నెలకు 30,000 సిప్ చేసిన వారికి చేతికి ఏకంగా ₹1 కోటి 45 లక్షలు అందటం విశేషం. ఈ సమయంలో వార్షిక ప్రతిపాదికన 26.58% చొప్పున రిటర్న్స్ అందుతాయి. క్వాంట్ ఫండ్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. దీంట్లో 21.46% రాబడి లెక్కన 30,000 సిప్ చేసిన వారికి 10 ఏళ్లలో చేతికి ₹1 కోటి 10 లక్షలు అందుతాయి. ఇదే విధంగా ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలిచ్చిందని చెప్పుకోవచ్చు. వార్షిక ప్రతిపాదికన 19.75% రిటర్న్స్ లెక్కన చేతికి ₹1.01 కోట్లు వచ్చాయి. ఇంకా జేఎంఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ విషయానికి వస్తే 19.60% వార్షిక రిటర్న్స్ అందగా 30,000 సిప్ చేసిన వారికి దాదాపు 10 ఏళ్లలోనే సరిగ్గా ₹1 కోటి అందిందని చెప్పొచ్చు. ఇక యాక్సిస్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ విషయానికి వస్తే అసెట్స్ పరంగా ఇదే అతిపెద్ద ఈఎల్ఎస్ఎస్ లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్. దీంట్లో 30,000 సిప్ తో వార్షికంగా 14.27% లెక్కన రాబడి వచ్చింది. దీంతో చేతికి 75.43 లక్షలు వచ్చాయి.